హాయ్. నేను లాస్ట్ ఇయర్ తిరుపతికి వెళ్ళాను కదా. సారీ, మీకు ఎలా తెలుస్తుంది? లాస్ట్ ఇయర్ నేను తిరుపతికి వెళ్ళాను అండ్ ఐ వాంట్ టు షేర్ దట్ ఎక్స్పీరియన్స్. 3/12/2024 అంటే 3rd of December లాస్ట్ ఇయర్. ఆ రోజు ఈవినింగ్ ట్రైన్ ఉండే, నారాయణాద్రి ఎక్స్ప్రెస్. ఇంటి నుంచి బయలుదేరా హ్యాపీగా మమ్మీని హక్ చేసుకొని ఓలా బైక్ ఎక్కేసి స్టేషన్కి వెళ్ళే దారిలో ట్యాంక్ బండ్, సచివాలయం అదంతా చాలా బాగుండే. ఈవినింగ్ టైం, సన్సెట్, ఆ వాటర్, ఆహా. తర్వాత స్టేషన్లో మా కజిన్ని కలిసి ట్రైన్ కోసం వెయిట్ చేసి ట్రైన్ ఎక్కి కొంచెం మాట్లాడుకొని తిని 9కి పడుకున్నాం. అంటే తను పడుకుంది, నేను ఫోన్ వాడేసా ఎందుకంటే చాలా డిస్టర్బెన్స్ ఉండే. మార్నింగ్ అయింది, బ్రష్ చేసుకొని దిగేసాం. అక్కడ నుంచి హోటల్కి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసాం. ఏంటి స్పెషల్, ఏది బాగుంటుంది అని వెయిటర్ని అడిగితే పొంగల్ అని చెప్పాడు. నిజంగానే చాలా బాగుంది. ఆ మిరియాలు, జీడిపప్పులు ఫుల్ స్మూత్గా వెళ్ళిపోయింది. తర్వాత శ్రీవారి మెట్లు ఓపెన్ ఉందని బస్సులో వెళ్ళిపోయాం అక్కడికి. ఆ కొండలు, ఆ గ్రీనరీ, కొండపైన నుంచి చిన్న వాటర్ ఫాల్, అది మేబీ పెద్దదే అయి ఉంటుంది బట్ నాకు చిన్నగా కనిపించింది దూరం నుంచి కదా. చాలా బాగుండే, హ్యాపీగా అనిపించింది. ఇంకా లగేజ్ అక్కడ పెట్టేసి వాష్రూమ్కి వెళ్ళి పైకి వెళ్తుంటే ఒకతను టోకెన్ ఉందా అని అడిగాడు. లేదు అని చెప్తే ఇక్కడ ఇస్తారు తీసుకోండి అని అన్నాడు. వెళ్ళి అవి కూడా తెచ్చుకున్నాం. తర్వాత అతను తీసుకున్నారా అన్నట్టు తల ఊపితే నేను కూడా డన్ అన్నట్టు తల ఊపేసా. ఇంకా స్టార్ట్ అయ్యాయి స్టెప్స్. అక్కడి నుంచి స్టార్టింగ్లోనే గుడి ఉంది, దండం పెట్టుకొని బొట్టు పెట్టుకొని ఎక్కడం స్టార్ట్ చేసాం. ఫస్ట్ ఈజీగా అనిపించింది, తర్వాత చెమట స్టార్ట్ అయింది, ఆ తర్వాత ఆయాసం కూడా వచ్చేసింది. ఇంకా మధ్య మధ్యలో వాటర్ తాగుతూ రెస్ట్ తీసుకుంటూ వెళ్ళే పిల్లల్ని చూస్తూ నవ్వుకుంటూ వేరే ఆంటీలతో మాట్లాడుతూ ఎక్కేసాం. నిజంగా ఫుల్ హ్యాపీ. వెంకటేశ్వర స్వామిని చూసినప్పుడు కూడా ఎంత ఆనందం రాలేదు అని మల్లేశ్వరి మూవీ డైలాగ్ గుర్తొచ్చింది. బట్ స్వామిని చూసినప్పుడు ఇంకా చాలా హ్యాపీ అయిపోయా. చాలా అంటే చాలా. ఇంకా స్టెప్స్ అయిపోయాయి. ఫొటోస్ దిగుదామంటే నా కజిన్కి ఇంట్రెస్ట్ లేదనిపించింది. అంటే నేను అడిగాను బట్ తను రెస్పాన్స్ ఇవ్వలేదు అసలు. లగేజ్ కోసం వెయిట్ చేసి లగేజ్ తీసుకొని రూమ్స్ ఇస్తారేమో అని వెళ్తే పెద్ద క్యూ ఉంది అక్కడ. సరే అని లాకర్ రూమ్స్కి వెళ్ళాం. ఇంకా అక్కడ లైన్లో వెయిట్ చేస్తే లాకర్ ఇచ్చారు. ఆధార్ అంతా నోట్ చేసుకొని ఇంకా అక్కడ స్నానం చేసి రెడీ అయ్యి వెళ్ళాం దర్శనానికి. వాన కూడా స్టార్ట్ అయింది అప్పటికే. ఫస్ట్ వరాహస్వామిని చూడాలి అన్నారు కదా అని అక్కడ దారిలో వాళ్ళని అడిగి బస్ ఎక్కి వెళ్ళాం. అక్కడ కూడా లైనే, బొట్టు పెట్టారు నామాలది. ఇంకా లోపల దర్శనం అయింది. అక్కడి నుంచి టెంపుల్కి ఎలా వెళ్ళాలి అని అక్కడ ఆంటీని అడిగితే చెప్పింది. మళ్ళీ బస్ ఎక్కుదామని అనుకున్నాం బట్ లేట్ అవుతుంది అని తుఫాన్లో 30 రూపీస్కి వెళ్ళాం. అక్కడ చెప్పులు ఎక్కడ పెట్టాలో తెలియలేదు. ఒక అంకుల్ ఏమో లోపల కౌంటర్ ఉంటుంది అక్కడ పెట్టండి అన్నాడు. కానీ లోపల కౌంటర్ ఏం కనిపించలేదు. మళ్ళీ బయటికి వచ్చాం. మళ్ళీ ఆ అంకుల్ ఉంటుందమ్మా, నేను ఇక్కడే పని చేసేది, వెళ్ళండి అని చెప్పారు. ఇంకా సర్లే మళ్ళీ కనిపిస్తే అరిచేస్తాడేమో అని లోపల చెట్టు దగ్గర పెట్టేసి స్టార్ట్ అయ్యాం. తనేమో చాలా ఫాస్ట్గా నడుస్తుంది. ఎందుకంత స్పీడ్గా నడుస్తుందో నాకు అస్సలు అర్థం కాలేదు. అడిగిన ఫస్ట్ టైం ఏమో త్వరగా అయిపోతుంది, మనం త్వరగా వెళ్తే అని అంది. తర్వాత మళ్ళీ అడిగా, ఈసారి చెప్పింది పెద్ద లైన్ ఉంటుంది, కంపార్ట్మెంట్స్ ఉంటాయి, చాలా టైం పడుతుంది అని. నాకేం తెలుసు, నేను ఇంట్లో వాళ్ళతో వెళ్ళినప్పుడు అసలు లైనే లేకుండే, ఆడుతూ పాడుతూ వెళ్ళిపోయాం, అంతే ఉంటుందిలే అని అనుకున్నా. బట్ వామ్మో ఎంత పెద్ద లైన్. 3 hours పట్టింది టోటల్ దర్శనానికి. ఇంకా లైన్లో ఉరుక్కుంటూ ఎక్కడ గ్యాప్ ఉంటే అక్కడికి దూరిపోయాం. లాస్ట్కి కంపార్ట్మెంట్స్లోకి పంపారు. కంపార్ట్మెంట్ నెంబర్ 16. అక్కడ తగిలారు తెలుగు ఒడిశా అంకుల్స్. ఏం జోకులు, ఏం నవ్వులు. ప్రసాదం పెట్టారు అక్కడ, సాంబార్ అన్నం. తిన్నాక చేతులు తుడుచుకోవడానికి ఏం లేదు, నా దగ్గర ఓన్లీ 1 టిష్యూ ఉండే. అది 4 parts చేసి అందరం క్లీన్ చేసుకున్నాం. అప్పుడు ఇంకో అతను వాటర్ కూడా ఇచ్చాడు కడుక్కోవడానికి. వాళ్ళు ఏం చేస్తారని అడిగాను. డిఫరెంట్ ప్రొఫెషన్స్ చెప్పారు. ఒకరు గోల్డ్ స్మిత్, ఒకరు ఫోటోగ్రాఫర్, ఒకరు బిజినెస్, ఒకరికి గోల్డ్ షాప్,
వాళ్ళంతా ఒకే దగ్గర ఉంటారంట. అందరూ కలిసి ఒక వెహికల్ తీసుకొని అన్ని టెంపుల్స్ కవర్ చేస్తున్నారంట. ఫుల్ కామెడీ, చాలా టైంపాస్ అయ్యిండే. ఇంకా విజిల్ వేశారు, అందరూ తోసేస్తున్నారు. ఎలాగో అలా బయటికి వెళ్ళాం. ఫుల్ రష్. అంకుల్ వాళ్ళు ముందే వెళ్ళిపోయారు. ఇంకా మేమిద్దరమే ఉన్నాం. సర్లే అని తోసుకుంటూ వెళ్ళిపోతున్నాం. మధ్యలో ఆగుతున్నాం. అంటే ఆ గుంపులో మనం నడవాల్సిన అవసరమే లేదు, అలా ఫ్లోలో వెళ్ళిపోవచ్చు అన్నమాట. అప్పుడు చూసా మళ్ళీ ఆ అంకుల్ని. హాయ్ చెప్పాను. ఇంకా ముందుకు పిలిచారు. మొత్తం ఇంకా వాళ్ళనే ఫాలో అయిపోయాం. మధ్యలో మాట్లాడుకుంటూ అలా వెళ్ళిపోయాం. గుడి వచ్చేసింది, లోపలికి వెళ్ళాం. చూశాను రా బాబు, ఫస్ట్ టైం మొత్తం పైన నుంచి కింది వరకు. ఎంత హ్యాపీనెస్, చాలా అంటే చాలా హ్యాపీ. వాళ్ళు అడిగారు దర్శనం బాగా అయ్యిందా అని. చాలా బాగా అయ్యిందని చెప్పా. ఇంకా అక్కడి నుంచి తీర్థం, ఇంకా శటగోపం, తర్వాత ప్రసాదం అన్నీ తీసుకున్నాం. హుండీలో మనీ కూడా వేసాం. బయటికి వచ్చాం లడ్డూ కోసం. దానికి కూడా లైనే. కానీ ఆ అంకుల్స్ వల్ల కొంచెం బాగానే అయింది. టైం పాస్ అయింది, రూట్ తెలిసింది. లేకపోతే అందరినీ అడుక్కుంటూ వెళ్ళాల్సి వచ్చేది. కొత్త ఎక్స్పీరియన్స్. లడ్డూస్ తీసుకున్నాక ఫోన్స్ కోసం వెళ్ళాం. ఇంకా వాళ్ళు మిస్ అయిపోయారు. కొంచెం బాధపడ్డాను. అంటే వాళ్ళతో ఫోటో దిగుదామని అనుకున్నా, బట్ అది అవ్వలేదు. ఇట్స్ ఓకే. ఇంకా మేము చెప్పుల కోసం తిరిగి వెళ్ళి చెప్పులు వేసుకొని వెహికల్ కోసం వెయిట్ చేసి లాకర్ రూమ్స్కి వెళ్ళాం. చాలా అంటే చాలా బాగా అయ్యిండే ఎక్స్పీరియన్స్. అంటే అదే నా ఫస్ట్ ట్రిప్. సోలో కాదు, బట్ వితౌట్ పేరెంట్స్, విత్ ఓన్లీ మై కజిన్, ఇద్దరమే. సో కొంచెం సోలో టైప్. కొత్త ఎక్స్పీరియన్స్, చాలా బాగుండే. బాయ్.